టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాని మళ్ళీ రిలీజ్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. 1990 సినిమాలో ఈ సినిమా రిలీజ్ అయింది. ఇక ఇదిలా ఉండగా కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వైజయంతి మూవీస్పై సి అశ్వనీదత్ నిర్మించిన జగదేక వీరుడు అతిలోక సుందరిలో శ్రీదేవి హీరోయిన్గా నటించిన విషయం విదితమే. ఏడాది ఈ సినిమా 35వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు మళ్ళీ థియేటర్లో విడుదలకు సిద్ధం చేసిన విషయం విదితమే. 2D మరియు 3D ఫార్మాట్లో ఈ చిత్రం విడుదల కానుంది. నిజానికి ఈ చిత్రాన్ని మళ్ళీ విడుదల చేయాలని దాదాపు 7 ఏళ్ల క్రితమే అనుకున్నారట. మరోవైపు లేటెస్ట్గా నిర్మాత అశ్వనీ దత్ గారు తాజాగా ఈ సినిమా పార్ట్ 2 గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారితో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఈ సినిమాకి పార్ట్ 2గా ఆయన తనయుడు రామ్ చరణ్తో ప్లాన్ చేస్తూ ఉన్నాను. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ అనుకుంటూ ఉన్నాను. రాబోయే రోజుల్లో ఈ సినిమా గురించి అదిరిపోయే న్యూస్తో మేము ముందుకు వస్తా అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట అశ్వనీ దత్ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బుచ్చిబాబు సానా డైరెక్షన్లో ఆయన పెద్ద సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఏడాది రిలీజ్ చేయాలని చూసినా కొన్ని కారణాల వల్ల వచ్చేడాదికి పోస్ట్ పోన్ చేసిన విషయం విదితమే. రామ్ చరణ్ పుట్టినరోజు కారణంగా ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న విశ్వంబర సినిమాని ఏడాది జూలైలో రిలీజ్ చేయనున్న విషయం మనకందరికీ తెలిసిందే.